ఫ్రెండ్స్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇలాంటి ఏఐ ఇండిపెండెన్స్ డే ఫొటోస్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇలా మీ నేమ్తో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీ మొబైల్లో ఉన్న ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే గూగుల్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ పైన సెర్చ్ బార్లో నాని టెక్ ఇన్ఫో అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకొని పైన సెర్చ్ బార్లో నాని 35 అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన ఆర్టికల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నారా దాని తర్వాత మీకు డిజైన్స్ అండ్ ప్రాంప్ట్స్ అయితే ఇక్కడే ఉంటాయన్నమాట. మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని అయితే కాపీ చేసుకోండి. నేనైతే ఇదైతే కాపీ చేస్తున్నా. కాపీ చేసుకున్న తర్వాత ఏఐ ఇమేజ్ క్రియేటర్ అనేసి ఒకటి ఉంది కింద, దాని మీద ట్యాప్ ఇచ్చుకుంటే మీరు డైరెక్ట్ ఇమేజ్ క్రియేటర్లోకి అయితే వెళ్ళిపోతారు. అంటే బింగ్ మైక్రోసాఫ్ట్ అది. ఇక్కడ మీరు దాన్ని కాపీ చేసుకున్న దాన్ని అయితే ఇక్కడ పేస్ట్ చేసుకోండి. క్రియేట్ మీద ట్యాప్ ఇచ్చుకోండి. ఒక 2 మినిట్స్ అయితే ఆగండి, అది క్రియేట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్ అయితే ఉంటుందన్నమాట. ఒక 1 మినిట్ తర్వాత అయితే మనకి ఇది క్రియేట్ అయితే అవుతుంది. చూసారా, క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయితే అయిపోయింది కదా, దీని మీద సింగిల్ ట్యాప్ ఇచ్చుకున్న తర్వాత ఇట్లాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ ఇచ్చుకోగానే మీ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది.